వ్యక్తి మారాలా, సమాజం మారాలా? రెండు వాదనలు ఇవి. వ్యక్తులందరూ మారితే సమాజం మారుతుందని ఒక వాదన ఉంది. సమాజం మారకుండా వ్యక్తులు కూడా మారని మరో వాదన ఉంది. కంటెక్స్ట్ను బట్టి ఆ వాదన సాగుతూ ఉంటుంది. ఒక ఐడియాలిస్టిక్ పొజిషన్ తీసుకున్నటువంటి వాళ్ళు ప్రతి వ్యక్తి మారితే సమాజం మారుతుంది, ప్రతి ఒక్కడు చదువుకుంటే సమాజం అంతా అక్షరాస్యత వచ్చినట్టు అవుతుంది అన్నట్టే ఉంటుంది. ఇది కూడా మెజారిటీ జనం తమ నియంత్రణలో తాము ఉండరు. ఎవరో ఒకరికి అనుయాయులుగానో ఎవరో ఒకరికి భక్తులుగానో ఉంటారు. మానవుల యొక్క స్వభావం అలా ఉన్నప్పుడు ప్రతి వ్యక్తి మారడం అనే దాన్ని మనం పరిచయం పెడితే అతి కొద్ది మంది మాత్రమే తమంతట తాము మారడానికి గట్టి ప్రయత్నం చేసేవాళ్ళు మనకు కనపడతారు. అందువల్ల ప్రతి వ్యక్తి మారాలనేది ఒక ఆదర్శవంతమైన వాక్యమే, కానీ ప్రతి వ్యక్తి మారడం అనేది సాధారణంగా సంభవించే విషయం కాదు. అందువల్ల మెజారిటీ ప్రజల్ని అదుపు చేయడానికి బయట నుంచి నియంత్రణ రావాల్సిందే. ఆత్మ నియంత్రణ కొద్దిమంది మీద మాత్రమే పనిచేస్తుంది. ఆత్మ నియంత్రణ లేని దగ్గర ప్రతి వ్యక్తి మారాలనే వాక్యం ఉపయోగకరమైనది కాదు.